ప్రపంచం మొత్తంలో 5 ఓషన్స్ ఉన్నాయి. పసిఫిక్, అట్లాంటిక్, ఆర్టిక్, సదర్న్ అండ్ ఇండియన్ ఓషన్. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? ఈ ఓషన్స్ అన్నిట్లో ఒక ఓషన్ పేరు మాత్రం ఒక దేశంతో ఉంది. అదే మన ఇండియన్ ఓషన్. ఒకవేళ జియోగ్రఫీ లొకేషన్ ద్వారా చూసుకున్న అట్లాంటిక్ ఓషన్కి అమెరికా పేరు లేదు అండ్ పసిఫిక్ ఓషన్కి చైనా పేరు లేదు. కానీ ఈ ఒక్క ఓషన్కి ఇండియన్ ఓషన్ అనే పేరు ఉంది. సో అసలు ఈ ఓషన్కి ఇండియన్ ఓషన్ అనే పేరు ఎలా వచ్చిందో ఒక్కొక్కటిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పేరు వెనక ఉన్న అసలు కథ ఇండియా అనే పదం యొక్క కథ. ఆ పేరు సింధు నది నుండి మొదలైంది. వేల ఏళ్ల క్రితం సింధు నది చుట్టూ ఒక గొప్ప సివిలైజేషన్ ఉండేది. సాంస్క్రిట్లో సింధు అంటే నది అనే అర్థం. ఈ ప్రాంతంతో ట్రేడ్ చేయడానికి వచ్చిన పురాతన పర్షియన్స్ అంటే ఇప్పటి ఇరానియన్స్కి ఎస్ని హెచ్గా పలకడం అలవాటు. సో వాళ్ళు సింధుని హిందూగా పలకడం స్టార్ట్ చేశారు. అలా సింధు నది కాస్త హిందూ నది అయింది. ఆ నదికి అవతలున్న ప్రాంతాన్ని హింద్ అని, అక్కడ ప్రజల్ని హిందూ అని పిలిచేవారు. అప్పట్లో ఇది రిలీజియస్ టర్మ్ కాదు, ఇది ఒక జియోగ్రఫికల్ ఐడెంటిటీ. ఈ పర్షియన్స్ నుంచి ఈ పదం గ్రీక్స్కి పారింది. గ్రీక్స్కి హెచ్ సౌండ్ పలకడం ఇబ్బందిగా ఉండడం వల్ల హెచ్ని తీసేసి హిందూని ఇండోస్ అని పిలిచేవారు. అలా ఈ నది ఇండోస్ రివర్గా మారింది. అండ్ గ్రీక్స్ తర్వాత రోమన్స్ ఈ ఓషన్ని ఓషన్ ఆఫ్ ఇండికస్ అనే పేరుతో రాయడం మొదలుపెట్టారు. లాటిన్లో ఇండికస్ అంటే ఇండియా అనే అర్థం. సో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని ఇండియన్ ఓషన్ అని పిలిచేవారు. పేరు వచ్చింది సరే, కానీ ఇంత పెద్ద ఓషన్ని ఒక కంట్రీ నేమ్తో రెఫరెన్స్గా ఎందుకు పెట్టాలి అంటే దానికి ఒకటే ఒక ఆన్సర్: ట్రేడ్. ఏన్షియంట్ వరల్డ్లో ఇండియా ఒక ట్రేడ్ ఎపిక్ సెంటర్. ఏన్షియంట్ ట్రేడ్ సీ రూట్స్ అండ్ యూనిక్ జియోగ్రఫిక్ వల్ల అన్ని కంట్రీస్ ఈ ఓషన్ని ఇండియన్ ఓషన్ అని పిలవడం స్టార్ట్ చేశారు.